ఇంకొకసారి నా లైఫ్‌లో క్యాంపింగ్‌కి ఎళ్ళేదే లేదు. హానెస్ట్‌లీ స్పీకింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఒక్కసారి క్యాంపింగ్‌కి ఎళ్ళొచ్చు. కానీ అస్తమాను ప్రతి ఇయర్ వెళ్ళమంటే నాతోటి కాదు. అసలు నాకోటి అర్థం కాదు. మనకి ఇల్లు, కరెంటు, వాటరు, బేసిక్ కమ్యూనిటీస్ అన్నీ పెట్టుకుని కూడా ఏమీ లేనట్టు హోమ్‌లెస్ వాళ్ళలాగా అడవిలోకెళ్ళి టెంట్ ఏసుకొని, కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటూ, రాత్రిపూట చల్లగా నేల మీద జస్ట్ ఒక చిన్న దుప్పటి ఏసుకున్న రాళ్ళు గుచ్చుకునేలాగా ఎక్కడ బేరొస్తుందో అని టెన్షన్ పడిపోతూ, వణుకిపోతూ పడుకుని, తాగడానికి, కడుక్కోవడానికి నీళ్లు లేకుండా, రాత్రిపూట అయితే కరెంటు లేక ఏమీ కనపడక టార్చ్ లైట్లు ఏసుకుంటూ తిరుగుతూ అసలు నేను ఎందుకు అట్లా బతకాలి, ఒక 2 రోజుల కోసమైనా అసలు నేను ఎందుకు అలా బతకాలి అంట. ఫోన్ లో సిగ్నల్ ఉండదు, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అండ్ చుట్టూ నేచర్ పీస్ఫుల్ గా ఉంటుంది అన్నది ఒకటే ఒక ప్లస్ పాయింట్ తప్ప అదర్ దాన్ దట్ చాలా ఎగ్జాస్టింగ్ గా అనిపిస్తుంది నాకు. మనమే టెంట్ సెటప్ చేసుకోవాలి, ఇంటి నుంచి మొత్తం కిచెన్ అంతా సర్దుకుని వెళ్ళాలి, అక్కడ మళ్ళీ ఇల్లు లాగా సెటప్ చేసుకుని వంటలు చేసుకుని తినాలి, హైక్ చేయి, స్విమ్మింగ్ చేయి, వండుకుని తిను పడుకో, మళ్ళీ హైక్ చేయి, స్విమ్మింగ్ చేయి, వండుకుని తిరుగు పడుకో. చాలా మంది రిలాక్సింగ్ గా ఉండడానికి క్యాంపింగ్ వెళ్తారు కానీ నాకు మాత్రం చాలా ఎగ్జాస్టింగ్ గా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ వ్యూ బాగుంటది, లొకేషన్ బాగుంటుంది, అదంతా వేరే. కానీ అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు బాగానే అనిపించింది. బట్ మేము ఇక్కడే ఉంటాం కదా, మేము ఇక్కడే ఉండి ఆ వ్యూస్ అవి అస్తమానం చూడడం వల్ల నాకు అంత ఎగ్జైటింగ్ గా అలా ఏం అనిపించదు. కొత్తగా వచ్చినప్పుడు డెఫినెట్ గా బాగుంటుంది. కొన్ని మనకి అన్ని ఎమ్యూనిటీస్ ఉన్న క్యాంప్ సైట్స్ ఉంటాయి, అంటే షవర్స్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, అన్ని ఉంటాయి. కానీ నేను అది కూడా ఎక్స్పీరియన్స్ చేశాను, కానీ అది యాక్చువల్ ఎక్స్పీరియన్స్ కాదు. ఏదో మేము కూడా క్యాంపింగ్కి వెళ్ళామని చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ నిజంగా క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే విల్డర్నెస్ లోకి వెళ్లాల్సిందే. ఇద్దరే వెళ్తే అన్ని పనులు మనమే చేసుకోవాలి, టెంట్ సెటప్ చేసుకోవడం అంతా కూడా మనమే చేసుకోవాలి, కాబట్టి చాలా ఎగ్జాస్టింగ్ ఉంటుంది. ఒక 10 మందితో వెళ్తే ఫన్ ఉంటుంది అని కొంతమంది చెప్పారు. నేను అది కూడా ట్రై చేశాను. నో డౌట్ 10 మందితో వెళ్తే మనకు కొంచెం పని తగ్గుతుంది, కానీ బట్ మేము అది కూడా ఎంజాయ్ చేయలేదు. అంటే నేను మా హస్బెండ్ కొంచెం మేము ఐసోలేటెడ్ గా ఉండడానికి ఇష్టపడే వ్యక్తులము. సో మేము ఎప్పుడన్నా ఒకసారి ఒక 2-3 అవర్స్ కి 10 మందితో టైం స్పెండ్ చేయడం ఓకే, కానీ ఒక 2-3 రోజులు అంతంత మందితో అంటే మేము ఇష్టపడము. బట్ అలా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు, అట్లా కూడా ట్రై చేయండి. అంటే అన్ని ట్రై చేశా కాబట్టి ఐ అండర్స్టూడ్ లైక్ ఓకే ఐఎమ్ డన్ విత్ దిస్ అని. సరైన ప్లేస్ లో క్యాంపింగ్ చేస్తే నో డౌట్ ఎక్స్పీరియన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, కానీ ఆ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ని మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయడానికి నేను రెడీగా లేను. మీరు గనక లైఫ్ లో ఎప్పుడు క్యాంపింగ్ ట్రై చేయలేదు అంటే డెఫినెట్లీ రికమెండ్. రిజర్వ్ సైట్స్ లో ట్రై చేయండి, విల్డర్నెస్ లో ట్రై చేయండి, అన్ని పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ట్రై చేయండి. మీకు నచ్చితే నచ్చుతుంది, నాకు నచ్చలేదు అనే దానికన్నా చాలా సార్లు ట్రై చేశాను కాబట్టి నాకు ఇంకా చాలు అనిపిస్తుంది. ఇంతకీ మీలో ఎంతమంది క్యాంపింగ్ ట్రై చేశారు, మీకు ఎలా అనిపించింది, వన్ టైం ఎక్స్పీరియన్స్ లేకపోతే మళ్ళీ వెళ్తారా?